ఇదిగో నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల మోయిటకైనను నేను పాత్రుడను కాను అంటున్నాడు. ఆ యేసును గురించి పౌలు ఏథెన్స్ పట్టణానికి వెళ్ళాడు. ఆ పట్టణంలో శిష్యుల కోసం కనిపెడుతుండగా ఆ పట్టణాన్ని అంతా గమనించినప్పుడు విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయింది. సమాజ మందిరంలో భక్తిపరులైన వారందరితోనూ అతను తను కలుసుకునే వారితో తర్కిస్తూ వచ్చినాడు. కొద్దిమంది జ్ఞానులు వచ్చి అతనితో వాదించినారు. కొద్దిమంది వచ్చి ఏందో ఈ వదరబోతు చెప్పేది ఏమిటని చెప్పుకున్నారు. కానీ అక్కడ అతడు యేసును గురించి, పునరుత్థానమును గురించి ప్రకటిస్తున్నాడు. మరికొద్దిమంది ఏమన్నా అంటే అన్య దేవతలను ప్రచురిస్తున్నాడంటే ఇతను అన్య దేవతలను ప్రచురిస్తున్నాడని చెప్పుకున్నారు. మరికొద్దిమంది అతన్ని వెంటబెట్టుకొని సభ దగ్గరికి తీసుకొని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొనవచ్చునా? కొన్ని కొత్త సంగతులు మా చెవులకు వినిపిస్తున్నావు, వీటి భావం ఏమో మేము తెలుసుకోవాలని అనుకుంటున్నాం. మళ్ళీ అక్కడ ఉన్న కొద్దిమంది ప్రజలు ఎలాగ ఉంటున్నారంటే ఏదో ఒక కొత్త సంగతి చెప్తున్నారులే, వింటున్నాము అని కాలం గడిపేవారు కూడా ఇన్ని రకాలైన మనుషులు ఆ స్థలంలో, ఆ పట్టణంలో ఉన్నారు. అప్పుడు ఆ ప్రజల మధ్యలో పౌలు అంటున్నాడు, ఏథెన్స్ వార్లారా, మీరు సమస్త విషయాల్లో అతి దేవతా భక్తి గలవారుగా ఉన్నట్టు నాకు కనబడుతున్నది. నేను సంచరిస్తూ మీ పట్టణంలో దేవతా ప్రతిమలను చూసినప్పుడు ఒక బలిపీఠం నాకు కనపడింది, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది అన్న విషయాన్ని అక్కడ చెప్తున్నాడు. తెలియక మీరు దేని యందు భక్తి కలిగి ఉన్నారో దాన్నే నేను మీకు ప్రచురపరుస్తున్నాను. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి నీ ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తము దయచేవాడు గనక తనకు ఏదైనాను కొదవ ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. యావత్ భూమి మీద కాపురముండుటకు ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచి ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడో కాడు.